ప్యాంటు రిమూవ్ చేశారు. మేము బయట ఉన్నాం, బయట ఉంటే అబ్బాయి ఫాస్ట్ గా ప్యాంటు ఇప్పి మరి కొట్టారు అబ్బాయి. పనులనే అంత చిన్న చూపు చూస్తారు వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండొచ్చు. ప్రెసెంట్ ఇక్కడ ఆక్సిజన్ టవర్ దగ్గర నడుస్తున్నటువంటి అనిల్ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి మిగతా డెలివరీ బాయ్స్ అంతా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ సెక్యూరిటీ దగ్గర మనకి ఒక పేపర్ కనిపించింది. ఇది ఎప్పుడు రాశారు ఏంటి అంది పోలీసులే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. బట్ డేట్ మాత్రం 21/3/2025 అని ఉంది. నేను అనగా అనిల్ అని నేను డెలివరీ బాయ్ కింద పని చేస్తున్నాను. నేను 2914 ఫ్లాట్ నెంబర్ దగ్గర డెలివరీ ఇవ్వటానికి వచ్చి వాళ్ళ ఇంటి అమ్మాయితో, ఇక్కడ అమ్మాయి అని ఉంది, మేడ్ అని కూడా లేదు. వీళ్ళు చెప్తుంది ఇక్కడ పని మనిషితో సరిగ్గా రిప్లై ఇవ్వలేదు కాబట్టి ఆమె ఓనర్ తో చెప్పింది అని వీళ్ళు త్రూ వాయిస్ చెప్తున్నారు. బట్ ఇక్కడ రిటర్న్ గా వచ్చి వాళ్ళ ఇంటి అమ్మాయితో సరిగ్గా మాట్లాడలేదు. ఆమె వెళ్ళి ఇంటి ఓనర్ కి చెప్పింది. ఆయన గది నుండి బయటకు వచ్చి నీకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదా అని అడిగారు. ఇక్కడ నేను బయటకు రండి కొట్టుకుందాము అని అస్సలు తెలుగు కూడా అర్థం అవటం లేదు. ఆయన అసలు ఇది అనిల్ రాశాడో లేదో కూడా మనకి తెలియదు. బట్ సెక్యూరిటీ గార్డ్ ని ఈ డెలివరీ బాయ్ నిన్న ఎన్ని గంటలకు ఇక్కడ డెలివరీ ఇవ్వడానికి వచ్చాడు, ఏ ఫ్లాట్ దగ్గరకు వచ్చాడు, ఎవరు అతన్ని చితక్ కొట్టారు, అవమానపరిచారు అని మనం క్వశ్చన్ చేయగా మీడియా అంతా ప్రశ్నించగా ఈ పేపర్ ని అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఇది కూడా అతను ఎలా రాశాడో నాకు కూడా అర్థం కావటం లేదు. ఇక్కడ జరిగినప్పుడు ఈ రైట్ హ్యాండ్ రైటింగ్ అయితే ఏ మనిషికి రాదు. ఇది ఒకవేళ ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ ఒకటి కావాలి. ఒకవేళ ఇక్కడ మనకి కొన్ని డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఒకవేళ అతను ముందే కొడతారు అని తెలిసి ఇది రాసిచ్చాడా, లేదా కొట్టిన తర్వాత కూడా అతనికి ఇంత రైటింగ్ రాసి అంత ఓపిక కూడా వచ్చిందా? ఇక్కడ ఇది ఒకటి డౌట్ అయితే అందరికి రేజ్ అవుతుంది. మినిమం కామన్ పీపుల్ కి కూడా ఈ డౌట్స్ అన్ని రేజ్ అవుతున్నాయి. ఇక్కడ ఒకసారి తెలుగు మీకు ఏమైనా అర్థమైతే ఇక్కడ నుంచి చెప్పగలరా? అది ఆ ఫ్లాట్ లో రాసినోడు ఆ కార్డ్కి చదవమను. ఇక్కడ కేసు కూడా పెడతాను అన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కట్ అవుతోంది. ఇక్కడ బయటకు రండి కొట్టుకుందాము అనే సంథింగ్ అని, బయటకు రండి కొట్టుకుందాము అని నేను అన్నాను అని డెలివరీ బాయ్ రాసినట్టు. కేసు కూడా పెడతాను అన్నాను, బెదిరించాను, ఏం మాట్లాడుతున్నావు అని అడిగి మెట్ల ద్వారా బయటకు గేట్ దగ్గర వచ్చిన సెక్యూరిటీ వెయిట్ ఇక్కడ మనం ముందు లెటర్ మీద ఫోకస్ చేద్దాం. సెక్యూరిటీ నన్ను ఆపారు, గేట్ దగ్గర కూడా తిరగబడ్డాను. సెక్యూరిటీ మేనేజర్ వచ్చి తప్పు అని నన్ను మందలించారు. నేను చేసిన తప్పు అని క్షమాపణలు అడిగాను. ఇంకా ఎప్పుడు ఇలా తప్పుడు చేయనని చెప్పుకున్నాను. ఇట్లు అనిల్ అంట. ఇక్కడేమో 8919. అసలు ఎక్కడా కూడా ఇక్కడ కామన్ పబ్లిక్ చెప్తా ఉన్నారు ఆ అబ్బాయిని తీవ్రంగా కొట్టారు, అవమానపరిచారని. బట్ ఇక్కడ ఎక్కడా కూడా ఓనర్ అతన్ని కొట్టినట్టు గానీ ఏమి రాయలేదు. దానికి తోడు చాలా టెక్నికల్ గా ఉంది, చాలా టెక్నికల్ గా ఉంది. ఇది అంత తెగించినోడైతే అక్కడ కొడతాడు అక్క, బయటికి రా చూసుకోవడం అలా డైలాగ్ చెప్పడు. ఇందులో రావికమతం మండలం నర్సీపట్నం జిల్లా అని ఉంది. ఏమైందో మాకు తెలియదండి. మేము 10 నుంచి 11:12కి బయటకు వస్తున్నాను. నిన్న మధ్యాహ్నం 11:12కి నేను బయట నుంచి వస్తుంటే అబ్బాయిని అక్కడ కొడుతున్నారు. అక్కడ అబ్బాయి ఇలా ముడుచుకుపోతున్నాడు. నేను పట్టించుకోలేదండి. ఎందుకు కొడుతున్నారని పట్టించుకోకపోతే బయటకు వెళ్ళిపోయాక ఒక 15 మంది ఆడవాళ్ళు ఉన్నాం. మొన్నే చిన్న ఇష్యూ జరిగింది కదండి, అప్పుడు తను అన్నది అడుగుదాము, ఆవిడికి అలాగే కాలు ఇరిగిపోయింది కదా, అలా ఎలా మనం ఊరుకుంటాము, చేస్తుంది కదా మేడం, అలా అడుగుదామను. సరే అనేసి మేము వచ్చామండి. సెక్యూరిటీలు ఎందుకమ్మా ఇక్కడ మీరు గొడవ చేస్తారా అని. సార్ మేము గొడవ చేయడానికి కానీ మేము హైలైట్ చేయడానికి మేము రాలేదండి, ఎందుకు అబ్బాయిని కొడుతున్నారు అంటే పని మనిషిని అంట ఏదో అన్నాడని అన్నారు. సరేనండి పని మనిషిని అంటే అనొచ్చేమో, మాకు తెలియదు, మేము వినలేదు కాబట్టి. కానీ సార్ కొట్టకండి సార్, మీరు కంప్లైంట్ ఇచ్చేయండి. మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కొడతారు, ఆ పోలీసులే ఏదో చెప్తారు కదా సార్, మీరెందుకండి కొట్టి చెడ్డ అయిపోతారు. చాలా ఘోరంగా కొట్టారండి. నేను చూసానండి, మేమందరినీ చూసాం, మేమందరినీ చూసాం. కొట్టారు. అబ్బాయికి ఒక 20-22 అంతే. అయితే నేను డెలివరీ బాయ్ అంట.
అయితే మేము అన్నాం సార్ కొట్టకండి సార్, మొన్న ఒక అమ్మాయిని కొట్టారు, అమ్మాయి దిక్కుమలది అయిపోయింది, కాలు చెయ్యి ఇరిగిపోయి అమ్మాయి ఇది అయిపోయింది సార్, కొట్టకండి సార్ అనేసి అన్నాం. అనేసి మేము వెళ్ళిపోయామండి. తర్వాత వాళ్ళు వీళ్ళు మాటలు చెప్తున్నా బట్టలు ఇప్పేసి కడ్రైతో బయటికి పంపించారటండి. అది బట్టలు ఇప్పేస్తే అబ్బాయి చాలా అవమానంగా ఒక ఆవిడ అన్నదండి, అబ్బాయి అవమానం తట్టుకోలేక గానీ ఏంటి సరేనండి తప్పు చేశారు, తప్పు చేస్తే మీకు పోలీసు అన్న వ్యవస్థ ఉంది కదా, ఇలా మనుషులు చంపేయడం ఏంటండి? మేడం అలా కాదండి, అందులో ఆ రూమ్ లో తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రూమ్ లో తీసుకుని వెళ్ళిపోయి బట్టలు ఇప్తావా ఇప్పవా అనేసి అంటున్నారు. అంటే బట్టలు ఫుల్ ఇప్పేసి డైర్ ఒకటే ఉంది, ఏంటి సార్ వదిలేయండి సార్ వదిలేయండి అని కళ్ళు మూసుకొని ఇలా దాచుకుంటారు. పిల్లలు అందరూ ఉన్నారు కదా అనేసి అయినా ఆ రూమ్ లోకి వెళ్ళి మరి లోపలికి వెళ్ళి కొట్టారు. అతను అయినా ఆగలేదండి, కర్ర మాటి ఎలా గిరిపింది సార్, ఎలా కొట్టారు మేము ఫ్యాట్లో చూస్తాం, మేము మీ చొవ్వంటి రక్తము అవి వచ్చేసాయి. మాకే బాధ అనిపించింది అండి. కానీ ఈ రోజు ఏమో బట్టలు ఎక్కడ వేసుకున్నారు అనుకో ఇప్పుకొని అలా బయట మా పిల్లలు కష్టపడుతున్నారు కదండి. ఆ పిల్లలు చచ్చిపోయారంటే నిజంగా అలా జరుగుతుందంటే మేము నిన్న ఇక్కడ నుంచి కదలమండి. మా కళ్ళ ముందు పిల్లల్ని కొట్టి చంపేశారండి. నాకు తెలియదు ఆ పిల్లడు ఎవరో నాకు తెలీదు, కానీ కన్నాను కదండి, నాకు తెలుసా కడుపు ఎంత బాధ అనిపిస్తుంది అన్నట్టు నుంచి. ఆ పిల్లడు చచ్చిపోయారని తెల్లవారు విన్నాను మేడం, నాకైతే మనసులో లేదండి. పిల్లడు సార్ దండ పెడతాను వదిలేయండి మామూలుగా వచ్చాము, చాలా కంప్లైంట్ ఏది ఇచ్చిండి అంటే మీకు ఎందుకు మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం అనేసి అంతే అలా వదిలేస్తారు అనుకున్నాం మేడం. బిడ్డ చచ్చిపోయాడు అన్నండి కొట్టారు. అయితే ఏదో కొన్ని తప్పు చేసాడు, దెబ్బలు కొట్టి వదిలేస్తారు అనుకున్నాం, కానీ పిల్లడు ప్రాణం మీదకి వస్తుంది అనుకోలేదమ్మ. లేకపోతే నిన్న నిలబడి సార్ అలక్కో నిలబడి వాళ్ళకి మాట్లాడుకుంది. సెక్యూరిటీ గార్డులతో కొట్టించారా లేకపోతే సెక్యూరిటీలు ఎవ్వరు చెయ్యలేదు, ఆ సార్ ఒక్కలే కొట్టారు మేడం. సెక్యూరిటీలు ఎవ్వరు చెయ్యలేదు. ఫ్లాట్ నంబర్ మాకు పెద్ద ఐడియా లేదండి, అదే కదా మనం ఓనర్. ఫ్లాట్ నెంబర్ మాకు ఐడియా లేదు అసలు, అతన్ని ఎప్పుడు మేము చూడలేదండి. సెక్యూరిటీ గార్డులు అయితే ఎవరు కొట్టలేదండి, ఎందుకంటే మేము వాళ్ళ మీద అనవసరంగా మేము చెప్పకూడదు, అందుకని వాళ్ళు చెయ్యలేదు. వాళ్ళు కూడా వెళ్ళారు కానీ పాపం చెప్తున్నారేమో, మరి అతను ఇంక వినట్లేదు. తల్లి మనసుగా మీరు చెప్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరు కన్న బిడ్డ అయినప్పటికీ కూడా వాళ్ళంతా పాశవికంగా పైశాచికంగా ప్రవర్తించడం తప్పు కదా. మరి తప్పు నేరం అనేది మా లాంటి వాళ్ళు మేమే అనగలమా చెప్పండి.